ఇక వివరాలకు వెళ్తే హైదరాబాద్లోని జుబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పేదరిన క్రిస్టియన్ కుటుంబాలకు బట్టలను పంపిణీ చేశారు. జుబ్లీహిల్స్ క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం టీఆర్ఎస్ పేదలకు బట్టలను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా డివిజన్ ప్రకారంగా ప్రతి పేద క్రిస్టియన్కు కుటుంబానికి 4 జతల బట్టలను పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. సరిపడా చర్చిలు లేని వారికి ప్రార్థనలకై తన వంతు సహాయంగా ఫంక్షన్ హాల్స్ను ఏర్పాటు చేస్తానని చెప్పారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అన్ని పండుగలను మా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. అలాగే మన న్యూస్1 ఛానల్కు అభినందనలు తెలుపుతూ ఛానల్ పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి తెలంగాణలో నంబర్ 1 ఛానల్గా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సుధీర్ కుమార్ మైనారిటీ, సుభాష్ సెల్ కన్వీనర్ డైనియల్ జనరల్ సెక్రటరీ ప్రభు దయాల్ మరియు చర్చ్ పాస్టర్లు పాల్గొన్నారు. ఏదైతే ప్రతి సంవత్సరము క్రీస్తు జన్మదిన సందర్భంగా జరుపుకునే పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చేటువంటి కానుకలని ఏవైతే బట్టల రూపకంగా ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుందో, మరి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి చర్చిలకు సంబంధించిన పాస్టర్లని, ఫాదర్లందరినీ కూడా పిలిపించి మరి ఇక్కడ కూర్చుండబెట్టి మరి ప్రతి చర్చుకు ప్రతి పేదవారి ఛానల్ న్యూస్1 ఛానల్కి మరి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి అదేవిధంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఛానల్ బ్రహ్మాండంగా విజయవంతంగా అవ్వాలని చెప్పేసి ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రతి న్యూస్ కూడా అందరికంటే ముందు ఫ్లాష్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఇది బ్రహ్మాండంగా నెంబర్ 1 ఛానల్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు.